ఖమ్మం జిల్లాలో ఒక కుటుంబం నిన్న వరదల్లో చిక్కుకుంది. అయితే ప్రభుత్వం ఆదుకోకపోయినా బంధువులు అక్కడున్న ప్రజలు ఆదుకున్నారని వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నారు, కన్నీటి పర్యంతం కూడా. సో ఆ వీడియో ఒకసారి మనం చూస్తే కూడా నిజంగానే కన్నీటి పర్యంతం అవుతాం. సో ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద ప్రవహిస్తూనే ఉంది. మానేరు మిడ్ మానేరుకు సంబంధించి మానేరు వాగు బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళు 5th ఫ్లోర్ ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా వెళ్తా ఉన్నాడు. అప్పటికి అందరూ కూడా డౌన్ డౌన్ అంటూ సీఎం డౌన్ డౌన్ తుమ్మల నాగేశ్వరరావు గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే ఎవరైతే 9 మంది ఉన్నారో చిక్కుకున్నారో వాళ్ళు అప్పటికే మినిస్టర్ గారు అంటే తుమ్మల నాగేశ్వరరావు వినపడ్డా కానీ తను పట్టించుకోని పరిస్థితి. సో అది చూసి చెల్లించిపోయిన బంధువులు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు సుఖాంతం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకు ఇది సుఖాంతం కదా అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కాపాడలేకపోతే బంధువులు బతికించారు. ఖమ్మం వరదల్లో చిక్కుకున్న మా కుటుంబాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎవరు కాపాడలేరు. మా డబ్బులు కట్టించుకొని గుంజుకొని ఈతగాళ్లను తెప్పించుకొని కాపాడారు. సో అది పరిస్థితి. మా డబ్బులు కట్టుకొని గజ ఈతగాళ్లను తెప్పించుకొని కాపాడారు. సో వరద బాధితులు రాని ఒకసారి చూద్దాం ఏం చెప్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము ప్రాణాలతోని బయటపడ్డామంటే వైరా నుంచి మా వాళ్ళు గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతోని బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి సో చూశారు కదా, వాళ్ళ బంధువులు వైరా నుంచి గజ ఈతగాళ్ళని డబ్బులకు పిలిపించుకొని వాళ్ళని కాపాడినారంట. మళ్ళీ ప్రభుత్వం సోయి లేకుండా ఉందా? 3 మంత్రులు ఉన్నారు ఖమ్మంలో. ఏం చేస్తున్నారు మీరు? 3 మంత్రులు వాళ్ళని కాపాడలేకపోయినారు. చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు. దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖచ్చితంగా వరదలు చిక్కుకున్న వాళ్ళందరూ కూడా సహాయం చేయాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.